అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 6వ వచనం. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడనని చెప్పాను. దేవుడు అపోస్తలుడైనటువంటి పౌలుకు దేవుడు చెప్తున్నటువంటి మాట, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడనని చెప్పాను. దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఒక పని చెప్తున్నాడు, ఒక పని పూనుకోమంటున్నాడు. ఏ పని అది అంటే దేవుని యొక్క సువార్తను చెప్పమని. చూడండి, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినని చెప్పారు. ఇది అంటే భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండనట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను, కాబట్టి నువ్వు వెళ్ళాలి. మూడవదిగా అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అపోస్తల కార్యములు 26వ అధ్యాయము 18వ వచనం. నీవు నిన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబో సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడియున్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందు విశ్వాసం చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదను అనెను. అంటే ఈ 3 పనులు చేయడానికి అపోస్తలుడైన పౌలుకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, చెప్పాడు. ఈ 3 పనులు నువ్వు చేయాలి, ఈ 3 పనుల కొరకై నీవు పూనుకోమన్నాడు. అపోస్తలుడైనటువంటి పౌలు యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే, ఇక్కడ గత వారం మనం యోనా గురించి విన్నాం. యోనా ఒక ప్రవక్త, దేవుని నమ్మినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటలు వింటూ ఉన్నాడు. ఆ యోనా దేవునికి వ్యతిరేక మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్తగా ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉన్నాడు, అనేక గొప్ప కార్యాలు చేశాడు. అయితే దేవుడు ఒక పని చెప్తే దానికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో ఆయన వెళుతూ ఉన్నాడు. దేవుని నమ్మిన వ్యక్తి దేవుడు పని చెప్పినప్పుడు వ్యతిరేక మార్గంలో నడిచాడు యోనా. ఇక్కడ అపోస్తలుడైన పౌలు విషయంలో మనం చూస్తే, ఇతడు మొదటి నుంచి దేవునికి వ్యతిరేకమైన మార్గంలో నడుస్తూ ఉన్నాడు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాడు, దేవుని యొక్క ప్రజలను, దేవుని నమ్మిన వారిని, స్త్రీలను, పురుషులను, పిల్లలను భయభ్రాంతులు చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అయితే దేవుడు తన పని చేయమంటున్నాడు. వ్యతిరేకంగా ఉన్నటువంటి పౌలును మార్చి తన పని చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం, దేవుని నమ్మిన వ్యక్తి ఏమో దేవునికి వ్యతిరేకంగా వెళుతున్నాడు, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి ఏమో దేవునికి అనుకూలంగా పోతున్నాడు. అంటే దేవుడు తన పని కొరకు ఏదైనా చేయగలడు, ఎలాగైనా చేయగలడని ఒక నిదర్శనం. ఇది ఎవరినైనా వాడుకోగలడు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా ఆయన వారి తల వంచి తన పని కొరకై ఆయన వాడుకుంటాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దేవునికి అనుకూలంగా ఉండి నువ్వు వ్యతిరేకమైనా సరే దేవుడు నీ తల కూడా వంచి ఆయన ఏ పని నీ ద్వారా చేయించుకోవాలనుకున్నాడో ఆ పని చేయించుకుంటాడని. ఉదాహరణకి యోనా.
ఇక్కడ అపోస్తలుడైన పౌలు యొక్క జీవితాన్ని చూసినట్లయితే నేను ఇదైనా కొంటే చెప్తాను, ఎందుకంటే సమయం కాదు. 7 నిమిషాలు ముగిస్తాను నేను. పాల్ గాంధీ గారు ఒక మాట అన్నాడు. పాల్ గాంధీ గారు మరి శ్యాంబాబు గారు ఒక సేవకుడు అంట వాక్యం చెప్తూ ఈ వచనం చదివి నేను ముగిస్తాను అన్నాడంట. అని చెప్పి 20 నిమిషాలు చెప్పిండంట వాక్యం వల్ల. మరి అది అబద్ధం కాదా? దేవుని సన్నిధిలో నిలబడి ఈ వచనంతో నేను ముగిస్తానని చెప్పి 20 నిమిషాలు వాక్యం చెప్పడం అనేది అబద్ధం కాదా? అది ఆయన చెప్పాడు అట్లా. ఆయన అన్నాడు, నేను ఇది చదివి ముగిచ్చేస్తానని చెప్పాడు అనమాట. అది నేను కూడా చెప్తున్నాను, కరెక్ట్గా టైంకి ముగిస్తాను. వాక్యం ఎంత ఉన్నా టైంకి ముగిచ్చేస్తాను. అపోస్తలుడైన పౌలు యొక్క జీవితం మనం చూస్తే చూడండి, 7వ అధ్యాయము, అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 58వ వచనం. 57వ వచనం, 57. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలకి అతని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు పౌలు అను ఒక యవనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనమని స్తెఫను పలుకుచుండగా వారు అతని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాటలు పలికి నిద్రించెను. పౌలు అతని చావునకు సమ్మతించెను. అంటే ఒక సేవకుడు లేదంటే ఒక దైవజనుడు యొక్క సావునకు సమ్మతించాడు పౌలు. అంటే సౌలుగా ఉన్నటువంటి ఆయన పౌలుగా మారకముందు సౌలు. మరి స్తెఫను అనేటువంటి దేవుని యొక్క శిష్యుడు, దేవుని యొక్క సేవకుడుగా ఉన్నటువంటి ఆయన యొక్క చావునకు సమ్మతించాడు. ఆ తర్వాత 8వ అధ్యాయం 3వ వచనంలో, సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇది సౌలు యొక్క జీవితం ఎట్లా ఉందంటే, ఆయన ఏమంటున్నాడు, ఇంటింటా ప్రవేశించి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. ఇది పౌలు యొక్క జీవన విధానము. ఏంటంటే దైవ సేవకుల సావునకు వాళ్ళని చంపడానికి సమ్మతిస్తూ ఉన్నాడు. రెండవదిగా ఎవరైతే దేవుని నమ్మినారో వారందరినీ కూడా చెరసాలలో ఈడ్చుకొని సంఘమును పాడు చేయుచుండెను, అంటే భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఆ తర్వాత 9వ అధ్యాయం, అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 1వ వచనంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులైనను స్త్రీలైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజము వారికి పత్రికలిమ్మని అడిగాను. ఇది అక్కడేమో సమ్మతించాడు, సంఘాన్ని పాడు చేశాడు. ఇక్కడ ఏంటంటే ప్రాణాధారం అనుకుంటున్నాడంట. అంటే తన ప్రాణానికి ఆధారము ఏంటంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటయు. ఎవరైతే దేవుని నమ్మినారో వారిని బెదిరించడము, వారిని చంపడం అనేది తనకు ప్రాణాధారమైనట్టుగా, ఈ మార్గమందున పురుషులైన స్త్రీలను కనుగొనే ఎడల వారి బంధించి యెరూషలేమునకు తీసుకురారు. అంటే మెట్టుకు దేవుని నమ్మినటువంటి వారందరినీ కూడా భయభ్రాంతులు చేయడం, అవసరమైతే వారిని హత్య చేయడం. ఈ విధంగా పౌలు తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే దేవుని యొక్క వ్యతిరేకమైనటువంటి మార్గములో మరి సౌలు తన యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ యొక్క శాసనాలు తీసుకురావాలని, అంటే ఏంటి, ఎవరైతే ఈ విధంగా ఉంటారో వాళ్ళని బంధించి తీసుకుని వచ్చేటకు, యెరూషలేము తీసుకురావడానికి నాకు అధికారం ఇవ్వండి, నాకు ఒక చట్టం ఇవ్వండి అని ఆ పత్రికల కోసం ఆయన వెళ్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం, అతడు ప్రయాణము చేసు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను.
అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుస్తున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అడుగుగా ఆయన నీవు హింసించుచున్న యేసును అనెను. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. ఇది అంటే అపోస్తలుడైనటువంటి పౌలుకి సౌలుగా ఉన్నప్పుడు, ఆయన దేవునికి వ్యతిరేకమైన మార్గంలో ఉన్నప్పుడు సౌలుకి దేవుడు దర్శించాడు, ఆయన కనబడి దేవుడు తన వైపుకు తిప్పుకున్నాడు. ఏ మార్గం అయితే చెడు మార్గంలో ఉన్నాడో అతన్ని తప్పి మంచి మార్గంలో ప్రయాణించినట్టుగా ఆయన చేయమంటున్నాడు, ఒక పనిని పూనుకోమంటున్నాడు. తర్వాత మరి రాబోయేటువంటి వారంలో మిగిలిన విషయాన్ని మనం చదువుదాం. మరి మనం నేర్చుకునేది ఏంటంటే, సౌలు దేవునికి వ్యతిరేకమైనటువంటి మార్గంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు.